అయ్యగారు బస్ మీద నుంచి దిగినట్టు లేదే. మనం ఎలాగో వెనక్కెళ్ళేది లేదు కదా. చిచి, మళ్ళా ఆ మనుషుల దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? పెద్దమ్మగారు నువ్వంటే పానం పెట్టేది. అటాటి అమ్మగారి మనసు కూడా ఇరిచేసినది ఆ పందిక. అంతే, డబ్బున్నోళ్ళు ఎప్పుడెట్టా మారుతారో వాళ్ళకే తెలీదు. విరాట్ బాబు మాత్రం నన్ను దొంగతనం చేసినానంటే నమ్మలేదు. అది చాలు. పాపం విరాట్ బాబు బస్సు మీద నుంచి దిగినాడో, దిగడం రాక ఆడనే ఉన్నాడో, దిగలేక కింద పడిపోనాడోమే. మరి కింద పడేంత చిన్న పిల్లాడా? ఏమో నాకేమాత్రం తెలుసు మే. బతిలాడితే పెట్టేసేసి సెట్టెక్కి కూకొని ఇప్పుడు బాధపడితే ఏటి లాభం? మీ ఆయన ఎప్పుడో బస్సు దిగిపోయి పట్నం బస్సు ఎక్కి వెళ్ళిపోనాడు. వెళ్ళిపోయాడా? మగాడు ఎంతసేపని బతిలాడతాడు? ఆడదానికంతటి ఎక్కువ పనికిరాదని చెప్పానా? మొగుడు పెళ్ళామన్నాక గొడవలు రావేటి? అయ్యో, ఆయన మా ఆయన కాదు తల్లి. మళ్ళీ అదే కూత. నాలుగు కోసేస్తాను ఏతనుకున్నావు? తప్పైపోనాదని ఒప్పుకొని వెనక్కి రమ్మంటే ఎన్నెన్ని మాటలు అన్నావు. ఇంకా నీ కోసం ఎందుకుంటాడు? కళ్ళంకురా కాలంకురా ఎల్లి ఇంకో దాన్ని చేసుకుంటాడు. చేసుకుంటే చేసుకొని నాకేంటి? డబ్బున్నోళ్ళు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటారు, ఎంతమంది అమ్మాయిలైనా ప్రేమిస్తారు. నేను పెద్దగా ఏం తిట్టానని అంత ఫీల్ అయిపోయి వెనకెళ్ళిపోయాడు. పోతే పోయాడు, నాకు మాట చెప్పి పోవచ్చుగా. అబ్బే, మగాడినన్న పొగరు. నువ్వు రాకుండమా, కడుపు నిండా తినేద్దాం. మీకేం కావాలమ్మా? ఇడ్లీ వడ పూరి. నాకు 2 రకాల దోశ, ఒక మైసూరు బజ్జీ. అలాగే. పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు, అందుకేనేమో పిచ్చి పిచ్చిగా ఆకలేస్తుంది. తెత్తున్నాడుగా కుమ్మే భూమి. తొందరగా తీసుకురారా నాయనా. అబ్బా, కూర్చోండి కూర్చోండి, చెప్పిందంతా గుర్తుందిగా? గుర్తుందమ్మా. అంతా అనుకున్నట్టు జరిగితే మీకు 50,000 ఇస్తా. నేనేం పెళ్లి చెడగొట్టడానికి డబ్బులు తీసుకోవట్లేదమ్మా, ఓ జంటని కలపడానికే, కాబట్టి దోషం లేదు. అదిగో అందరూ వస్తున్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం రాజావారు. నమస్కారం. కూర్చోండి పంతులు గారు. నిజానికి నేనిప్పుడున్న మానసిక పరిస్థితుల్లో ఇవన్నీ మాట్లాడకూడదు. నా మనవరాలాంటి భూమి నా ఇంటికి తిరిగి రాబోతోంది కాబట్టి కాస్త ధైర్యంగా ఉన్నాను. చెప్పండి అమ్మా, ఏదైనా శుభకార్యం తలపెట్టారా? అవును, మా ఇంట్లో ఓ అశుభం జరిగింది. వెంటనే ఓ శుభకార్యం జరిపిస్తే అందరి మనసు స్థిమితంగా ఉంటుందని స్వామీజీ చెప్పారు. ఏదైనా వ్రతం లాంటి తలపెట్టారా అమ్మా? పంతులకి విషయం అంతా తెలిసి కూడా ఏమీ ఎరగనట్టు భలే నటిస్తున్నాడు. వ్రతం కాదు, పెళ్లి జరిపించాలి.
మా నందికకి మంచి సంబంధం చూడండి పంతులు గారు. నీకు మీ మమ్మీకి సిగ్గుపట్టడం చేత కాదు కానీ మామూలుగా నించో. అబ్బాయికి వినయం విధేయతలు, చదువు, సంస్కారం కన్నా శాంతం సహనం మాత్రం ఎక్కువే ఉండాలి. ఎందుకంటే మా నందిక కొందరి పెంపకం వల్ల పెంకితనాన్ని, వాళ్ళమ్మ గారాబంతో మొండితనాన్ని పెంచుకుంది. అందుకే కొన్ని నిజాలు ముందే మాట్లాడుకుంటే బాగుంటుంది. సర్దుకుపోయే గుణం ఉండే అబ్బాయి అయితే సమస్యలు రావు. అలాంటి కుర్రవాడు నాకు తెలిసి ఒక్కడే ఉన్నాడమ్మా. ఈ కాలంలో పుట్టినా ఈ కుర్రకారు వెర్రిపోకడలకి తలవంచని బుద్ధిమంతుడు. ఎవరెత్తనో? విరాట్. మా విరాటా? అవునమ్మా. నందికమ్మకి ఈడు జోడే కాదు, మీ అందరికీ బాగా నచ్చినవాడు. అటు ఆస్తి అంతస్తు, ఇటు మీరు అడిగినట్టు శాంతం సహనం ఉన్నవాడు. ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నారా? అతనితో ఒకసారి నందిక నిశ్చితార్థం చెడిపోయింది కదా, ఆ గొడవంతా కళ్ళారా చూశాను. ఏమంటావు శ్రీపతి? విరాట్ విషయంలో ఏ డౌటు లేదమ్మా. మనకు కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ వాళ్ళమ్మ తారాదేవి పద్ధతులు నాకు నేను నచ్చం. ఆ తర్వాత మీ ఇష్టం. తారా ఆంటీకి నేనంటే బోల్డ్ అంత ఇష్టం డాడీ. ఆవిడ మనసులో కూడా నాలాంటి కోడలు రావాలని ఉంది. ఎన్నోసార్లు నాతో ఇండైరెక్ట్ గా చెప్పింది కూడా. పెద్దవాళ్ళకి ఇష్టమైతే సరిపోదు కదా, చేసుకోవాల్సింది విరాట్. అతని అభిప్రాయం ఏంటో ముందు తెలుసుకోవాలి. అయ్యోయ్యో, విరాట్ సార్కి నేనంటే చాలా ఇష్టం నానమ్మా. మీరు ఊళ్ళో లేనప్పుడు నన్నెంతో కేరింగ్గా చూసుకున్నారో తెలుసా? అంతా అనుకూలంగా ఉంటే విరాట్కి నందికనిచ్చి చేయడం మంచిదే కదండి. అందరికీ అంగీకారం కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా తారాదేవిని పిలిచి మాట్లాడదాం. అమ్మమ్మ గారు, ఏంటిది? ఎర్ర గులాబీలు. ఎవరికి? ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ.